హలో పవన్ భాయ్, ఆ ఏమైందన్న? ఏమైనా అలా నువ్వు అని రమేష్ తో నువ్వు మాట్లాడుతున్నావు కదా రోజుకు. నేనెందుకు మాట్లాడతాను? నిన్న ఇస్తానన్నాడు, ఫోన్ ఎత్తుతలేడు ఆ బొమ్మడిది వాని ఆ, బతుకు. నువ్వు ఈయన ప్రదీప్ కి ఫోన్ ఈయన ఫోన్ చేసినావు కదా రాజుకి. ఎవరికి? పోతురాజు హైదరాబాద్ వాళ్ళ ఆయన ఏమంటాడు? ఎవడేం చెప్తా? వీడు చెప్పిన ముచ్చటే వాడు చెప్తాడన్న. వాడేం చెప్తాడన్న? నేను నీకు ఒకటి చెప్పనా? ఆ, నేను శివకు పొద్దున ఏం చెప్పిన అంటే వచ్చి 50,000 పట్టుకోమని చెప్పిన పొద్దున. ఆ, ఇయ్యాల ఆ, పట్టుకోగానే అన్న. ప్రభుత్వంలో పనులు ఇంత తొందరగా జరగవు. సరే అవన్నీ ఏదైనా జరగని, నువ్వు ఆ, వచ్చేది ఇవాళ శివకి చెప్పిన వచ్చి 50,000 పట్టుకోవాలి ఆయనకి ఇచ్చేయి, ఆ, మిగతా మన టైం పెట్టని ఇద్దాం, కిలో పని అయితే అవుతుంది కాకపోతే కాదని చెప్పినాం. ఆ, సరేనా? ఓకే నువ్వు భయ్యా. ఏదో సీపీ దగ్గర పోతా, వినయ్ భాస్కర్ దగ్గర పోతా అంటే ఏం కాదు. నాకు తిక్క అన్న దిగా మరి నేను నాకు సంగీత్ నేను చెప్పాను, ఆ, సంగీత్ అన్న కూడా అదే చెప్పిన. ఆ, మా అంటే 2 రోజులు 3 రోజులు మీడియాలో వస్తాయి కావచ్చు అన్న, మీడియా కూడా నాకు తెలియదు ఏం కాదు ఆ. అన్న. అది పద్ధతి కాదు, ఓపిక అనేది ఉండాలి. ఓ, ఎన్ని నీకు రోజులు ఓపిక అన్న? లేకపోతే 2 నెలల నుంచి చెప్పాను 2 నెలల నుంచి ఏం చెప్తాను చెప్పు. ఆ, చెప్పేది ఆ, నీకు ఓపిక లేకపోతే ఆ. నన్ను వచ్చి కలిసి మాట్లాడే పని ఉపాయం అనే చేయాలా. మరి మీరు ఫోన్ ఎత్తుతే కదా మాట్లాడడానికి. మీరు లోకల్లో అరే లేరు నాకు కదా, 100 ఫోన్ పనులు ఎత్తట్లేదు ఉంటాయి కదా. నేను ఆఫీస్ ఉంటాయి కదా, నా ఆఫీస్కి తెలియదా? మీరు ఆఫీస్ అసలు మీరు లోకల్లోనే లేరు అన్నప్పుడు ఎక్కడికి వచ్చి కలవాలి? హైదరాబాద్కి వచ్చి కలవాలా ఏంది? అవును మరి నేను తిరుగుతుంటా కదా ఇప్పుడు నేను. అవును. నువ్వు మరి ఇచ్చిన మీరు ఫోన్ పైసలు ఎత్తి మాట్లాడితే కదా ఇక్కడ ఉన్నా నేను వచ్చి కలవండి అని అంటే కదా వచ్చి కలిసేది. నీకు ఏం చెప్తే అర్థమవుతుంది? నువ్వు డీసీపీ దగ్గర పోదా, సిపి దగ్గర పోతా, మరి ఏం చేయాలి మరి? నేను అలా అంజడుకు నిన్ననే మొన్ననే అయిపోయింది, అవుతుంది, ఇవాళ అవుతుంది, రేపు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పేసి ఫోన్ చేసి చెప్పిండు ఆ బొమ్మడిది రండ. ఫోన్ ఎత్తుతలేడా? నీకు ఒకటి చెప్పనా? ప్రభుత్వంలో పని ఎట్లా జరుగుతుందని నీకు నీకు అవగాహన లేదు. నీకు డబ్బులు అరే పడతాగానే ఉరికొచ్చి నా ఇంట్లో కూర్చుంటాను అనుకోవద్దు ఎప్పుడు పని. అరే 2 నెలల నుంచి అది కాకుండా ఉంటుందా బ్రదర్? 2 నెలలు కాకపోతే కాదని చెప్పండి. మీరు 2 రోజులు అన్నారు కదా. నీకు జీవో గురించి ఏం తెలుసు? సరే, నాకేం తెలియదు. మరి చెప్పిన వాళ్ళైనా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కదా బరాబర్. అవును ఇప్పుడు అరే చెప్తాను, ప్రయత్నం చేస్తాను. నువ్వు ఏడింటావు? ఎవరు ఇంటలేరు? నిన్న నీకు వాడు మొన్న గురువారం నైట్ తీసుకెళ్ళిండు, ఫ్రైడే మార్నింగ్ ఇస్తానని అన్నాడు. ఫ్రైడే లేదు, పొద్దున శనివారం ఇస్తానని అన్నాడు. శనివారం అయిపోయింది, ఆదివారం ఇస్తానన్నాడు. ఆదివారం లేదు, మళ్ళీ నిన్న పొద్దున ఫోన్ చేసి నీకు 11 గంటలకు హ్యాండ్ ఓవర్ ఇస్తానన్నాడు. 12:30 వాడిని కాల్ రికార్డ్ అని పంపినా. మీకు ఏం చెప్పిండు వాడు ముచ్చట్లని? నాకు అది తెలిసి అవన్నీ ఎట్లుంటావు మరి బాధ నేను కాదట్లేదు కానీ నువ్వు నన్ను అప్రోచ్ అయ్యే విధానంలో చాలా తప్పు చేస్తాను. వాళ్ళ దగ్గర పోతా, వీళ్ళ దగ్గర పోతా అంటే పోతే నేను పో అని అన్నాను అనుకో, ఏమైతే చెప్పు? ఏమైతే నా ఇజ్జత్ ఎందుకు పోతుంది? 2-3 రోజులు పోతుంది అంటావా? ఏమైతుంది ఇప్పుడు? ఏమైతుంది అని అంటే ఏం చేస్తారు? ఎగ్గొడతారు కావచ్చు, అంతకంటే మా చేసేది ఏమున్నది? నువ్వు పోవడం వల్ల నాకేదేంది? ఇట్లా పరిష్కరించుకోవాలి. నేను పోతే ఇప్పుడు మరి ఫోన్ ఎత్తకుండా ఆన్సర్ చేయకుండా ఉంటే ఎవరు ఫోన్ ఎత్తకపోతే ఏమనుకుంటారు? శివకి ప్రతిదీ విషయం మాట్లాడుతూనే ఉన్నాను నేను. ఎప్పుడు మాట్లాడేది? మీరు శివ నేను ఎన్నిసార్లు ఫోన్ చేసిన? నైట్ 9 గంటల వరకు కూడా ఫోన్ చేసిన నేను శివకు. ఎవరికి? శివకు. అరే నేను శివతోనే మాట్లాడతాను, నువ్వు శివకి ఫోన్ అడుగు. శివ ఫోన్ ఎత్తుతలేడు, మీరు ఫోన్ ఎత్తుతలేరు, వాళ్ళ ఫోన్ ఎత్తుతలేడు. అదే నువ్వు వానన్నావు అంటే మమ్మల్ని కూడా ఏమంటావు తెలుస్తాను కానీ నీకు పైసలు ఇచ్చినాక మాట్లాడతా, లేదు ఈ పనులు చేసినాక మాట్లాడదా ఆయన. సరే నేను శివకి చెప్పిన లేదు వచ్చి డబ్బులు పట్టుకోమని, మాకు మీరు అవైతే పట్టుకో, అది తీసుకో ఫస్ట్.